హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓహో ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తున్నందుకు మీ అందరికీ ముందుగా థ్యాంక్స్. ఈరోజు దోసకాయ టమాటా పప్పు వండుదాము. ముందుగా స్టవ్ వెలిగించి పప్పు కడిగి పెట్టానన్నమాట. ఇందులో పసుపు, పచ్చిమిరపకాయలు వేద్దాము. ఇప్పుడు నల్లగొట్టిన చిన్నులపాయ నల్లగొట్టాను అనమాట. వస్తే పప్పుకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1 స్పూను నూనె వేద్దాము. మూత పెట్టి ఉడికించుకుందాం. ముందుగా ఫ్రెండ్స్, దోసకాయలు టమాటాలు ఉడికిపోయినాయి. ఇప్పుడు టమాటాలు, చింతపండు, కారము తగినంత, ఉడకనిద్దాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టమాటా చట్నీని తాలింపు వేద్దాము. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు ఇది కడిగి పెట్టాం కదండి, ఈ నీరంతా కొంచెం ఇంకిపోయి కొంచెం వేడిగా రావాలి. ఫ్రెండ్స్, మీకు చేతనైన దాంట్లోనే మీరు ఒక 10 రూపాయలే మీ సంపాదన అనుకోండి. ఒక్క 10 పైసల వంతు ఎవరికైనా సహాయం చేయండి. ఒక్క 10 పైసలు, ఎక్కువద్దు, 10 పైసలు ఉన్న దాంట్లోనే కొంచెం సహాయం చేయండి లేని వాళ్లకు. అదేవిధంగా ఆహారాన్ని ఎప్పుడు వేస్ట్ చేయవాకండి. లేక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు మన చుట్టుపక్కల. కనీసం చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించే మాట అయితే, సెంటర్ వరకు వెళ్ళి 4 అడుగులు ప్లాట్ఫామ్ మీద, స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, మెయిన్ ట్రాఫిక్లో అలా జనం ఉంటారండి. వాళ్ళకైతే మీరు తినంగా మిగిలినది మరునాడు తినని వస్తువు పారేయకుండా అలా అనేది ఆహారం అనేది పంచండి. ఆహారాన్ని మటుకు అస్సలు వేస్ట్ చేయవాకండి. ఈ చట్నీ అనేది ఇప్పుడు తాలింపు వేద్దాం. తాలింపు వేసిన చట్నీ బాగుంటుందండి. ఇప్పుడు నూనె వేగింది. ఇదిగోండి, చిన్నులపాయలు దంచి కొంచెం నలగొట్టి, ఆ టేస్ట్కి స్మెల్కి ఏమవుతుందంటే ఆ చిన్నులపాయ వాసనకే కూరలు అనేవి మంచి టేస్ట్ వస్తాయండి. నేను పప్పులో కూడా వేస్తాను ఉడికేటప్పుడు, ఆ వీడియో కూడా ఉంది, పెడతాను. అదేవిధంగా ఇప్పుడు సాయమినపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు, ఇలా తాలింపులో వేగితే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి, ఏ కూరకైనా, పప్పు తాలింపుకైనా. ఈ చట్నీ రైస్లో బాగుంటుంది, అలాగే దోశల్లో బాగుంటుంది, ఇడ్లీలో బాగుంటుంది. ఫ్రెండ్స్, చలికాలం కాబట్టి చిన్నపిల్లలకు జలుబు చేయకుండా
కొంచెం నీళ్లు వేడి చేసి చల్లార్చి తాపండి. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా వేడి చేసిన నీళ్ళే తాగండి. చూసారు కదా, చిన్నులపాయ వేగిపోయింది, ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఈ విధంగా వేసాము. తాలింపు అనేది వేగిపోయింది. ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న పచ్చడి వేసుకుందాం. చట్నీ బాగుంటుందండి, మంచి దోసకాయ టమాటా పప్పు రెడీ. సూపర్గా ఉంటుందండి పప్పు, టేస్టీగా. తగినంత చింతపండు, కారము, ఉప్పు, పసుపు, చిన్నులపాయ 2 నలగొట్టేసి, పచ్చిమిర్చి, టమాటాలు, దోసకాయ ముక్క అంతా వేసి వండి తాలింపు వేసాం కదండి, బాగుంటుంది. అయితే అందరు కుక్కర్లో వేసి ఉడకపెడుతున్నారు. అలా ఉడకపెట్టి తినడం వల్ల కుక్కర్లో అనేది తినకూడదు. మెయిన్గా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి కుక్కర్లో తినడం వల్ల అంటున్నారు. కాకపోతే ఉడకనివి వస్తువులు గ్యాస్ ఎక్కువగా అయిపోతుందని చెప్పేసి కుక్కర్లో పెట్టడం తప్పదు. కానీ మనకు వీలైనవి తొందరగా మామూలుగా ఉడికిపోతాయి అనేవి మటుకు ఇలా గిన్నెలో వండుకోవడం వల్ల కొంతలో కొంతైనా మనం కుక్కర్ వాడటం తగ్గుతుంది కదండి. చూడండి, నేను టమాటా పప్పు ఈ విధంగా వండుతాను. మీరు ఎలా వండుతారో కామెంట్లో తెలియజేయండి. మా ఓహో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరికీ థ్యాంక్స్. మీ అందరికీ పదే పదే చెబుతుంటాను ప్రతి వీడియోలోనూ, ఆహారాన్ని వేస్ట్ చేయవద్దు. మీరు తింటే మరుపూట ఉంచుకోండి. లేదు మరుపూట తినము, మన్నాడు మేము పారేసేదే అనుకుంటే ఆ నైటే ఎవరికన్నా ఇవ్వడానికి ట్రై చేయండి. మనకంటే కొంచెం తక్కువ దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు కదండి మన చుట్టుపక్కల, ఇస్తే తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. అలా కూడా కుదరని పక్షంలో మనం బస్ స్టాండో, రైల్వే స్టేషనో ఎలా వెళ్తే ఉంటారు తీసుకునే వాళ్ళు, ఇవ్వండి. ఆహారాన్ని అయితే వేస్ట్ చేయవాకండి. ఆ ఆహారం దొరక్క ఎంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు. అందరికీ చెబుతున్నాను, మీరు తింటే తినండి, లేని పక్షంలో ఆహారం పంచడానికి ట్రై చేయండి. మీరు సొంతంగా ఉన్నది ఇవ్వమనట్లేదు, తినని వస్తువు పంచమంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.